టీడీపీ నేత వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇంటికి రంగస్వామి వెళ్లారు. సోమవారం రోడ్డు మార్గంలో యానం వెళ్తూ దారిలో నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లారు రంగస్వామి. ఇక తన ఇంటికి వచ్చిన సీఎం రంగస్వామికి ఘన స్వాగతం పలికి సాల్వాతో సత్కరించారు అజీజ్. ఇక అనంతరం అజీజ్ ఇంట్లోనే టిఫిన్ చేసి టీడీపీ నేతలతో కాసేపు ముచ్చటించారు రంగస్వామి. ఆ తర్వాత యానం బయలుదేరి వెళ్లారు. తాను వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తనను అభినందించినందుకే సీఎం రంగస్వామి వచ్చారని చెప్పారు అజీజ్. రఫీ గారు రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి. వారు 5 సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి. మా కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా గతంలో కానీ అనేక సార్లు మాకు పరిచయం ఉండడం, తను యానాంకి వెళ్తూ నాకు ఈ యొక్క బోర్డ్ చైర్మన్ రావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు. ఇట్స్ జస్ట్ ఫార్మల్ ఏం కాదు, ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం. సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు ఆయన. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పారు. చాలా అనుభవమైన వ్యక్తి. సో అటువంటి వాళ్ళతో కలవడం, వారు కానీ ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు. సో నిజంగా వాళ్ళందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి కట్టసిగా ఇక్కడ వచ్చారు, మేమందరం కానీ ఆయన్ని గౌరవించుకున్నాం. థ్యాంక్ యూ. రామస్వామి గారు